ఆ అమ్మాయి రోజూ కనబడుతూనే ఉంది. ట్రాములో, బస్సులో, బీచిలో, ఐస్ క్రీం పార్లర్లో, హాస్టలు గేటు మలుపులో. ఇప్పుడు సత్యం ఆమెకి ఎదురైనప్పుడు అల్లరి చేయడు. ఆమె దృష్టిని ఆకర్షించ ప్రయత్నించడం, గట్టిగా జోక్సు కట్ చెయ్యడం మానేశాడు. అసలు ఆమె కనబడగానే ఆమెను తప్ప మిగతా ప్రపంచాన్ని అంతా చూసేవాడు. చాలా మంచివాడిలాగా, ఆమె ఉనికి తెలియనివాడిలాగా ఎటో చూస్తూ వెళ్ళిపోయేవాడు. అతనికి ఒకటే ధైర్యం, తను ఉత్తరాలు రాస్తున్నాడు. తను చెప్పుకోవలసినవి అవి చెబుతున్నవి. ఇష్టపడి ఆ అమ్మాయి ఇంటర్వ్యూ ఇస్తే తరువాత తను చెప్పుకుంటాడు. ఆ అమ్మాయి కూడా అతను ఎదురైనప్పుడు చాలా మామూలుగా నిశ్చలంగా వెళ్ళేది. ప్రతి ఉత్తరంలోనూ ఆ అమ్మాయి నవ్వు, ఆమె చలనం, విన్యాసం తనలో రేకెత్తించిన అనుభూతిని అక్షరాలలో నింపి పంపేవాడు. రాజు ఒక మాటు అపశృతి పలకడానికి ప్రయత్నించాడు. పక్షుల పాటలు నీకోసం కాదు వాటికోసం, కాని నువ్వు అవి విని అనుభూతి పొందుతావు. అమ్మాయి చిరునవ్వు అంటే, నవ్వులన్నీ నా కోసమే పక్షులన్నీ పాటలు ఆపేయవలసి వస్తుంది అని ఎవడి మటుకు వాడే అనుకుంటే. సత్యం నవ్వాడు. నీకు తెలీదులేవోయ్ అంటూ 25 ఉత్తరాలు రాశాక ఒక చిన్న సంఘటన సంభవించింది. లజ్లో ఆ అమ్మాయి బస్సు ఎక్కింది. తను ఎక్కాడు కుర్రాడిలాగా. లాయిడ్స్ రోడ్ దగ్గర ఆమె దిగి ఒక ఇంట్లోకి వెళ్ళింది. హఠాత్తుగా ఒక ఆలోచన మెరిసిన ఫలితంగా తక్షణం టాక్సీ ఎక్కి ఇంటికి వెళ్లాడు. షెడ్డులో కారు తీసుకుని మళ్లీ వచ్చాడు. బస్సు ఆగేచోట పక్కగా ఆపి కూర్చున్నాడు. 6 సిగరెట్లు, 60,000 ఆలోచనలు. ఆ అమ్మాయి రోడ్డు మలుపు తిరగడం చూసి కారు స్టార్టు చేసి పక్క వీధులంట తిరిగి అటునుంచి వచ్చాడు. ఆమె దగ్గర కారు ఆపాడు. తను అప్పుడే ఆమెను చూచినట్లు. హలో, మీరు కాలేజీకేనా? అవునన్నది ఆ అమ్మాయి. అభ్యంతరం లేకపోతే కారులో ఎక్కండి, అక్కడ డ్రాప్ చేస్తాను సందేహించి ఆమె అంది. అక్కరలేదండి. థేంక్సు, పరవాలేదు రావచ్చును అన్నాడు సత్యం కొంచెం తలవంచుకుని. అబ్బే వద్దండి, బస్సులో వెళ్తా. ఒంటరిగా వెళ్ళిపోయాడు సత్యం. సాయంత్రం రాజు తీర్పు చెప్పాడు. ఆ అమ్మాయిది తప్పు కాదు, నీ తప్పు కాదు. నీ పర్సనాలిటీ, నీ ఆంతర్యాలకు తగినట్టు ఉండదు. నువ్వు రాసే ఉత్తరాలు చదివి నీ మొహం చూస్తే నమ్మరు నిన్ను. 9ంటికి డేగ తరిమిన పావురంలాగా పరుగెత్తుకు వచ్చాడు రాజు. రాత్రి. సత్యం. పొద్దున ఆ అమ్మాయి కారెక్కకపోవటం ఆమె తప్పు కాదు, నీ తప్పు కాదు, మన పొరపాటు. ఏమిటి నువ్వనేది? సుమతి పేరు సీత. సీతని సుమతి అంటే పలుకుతుందా? 196 అక్షరాల. ఇప్పుడే తెలిసింది. మా అత్తయ్య కూతురు సుగుణ, మీ ఏంజలు లజ్కి వచ్చారు ఇందాక. నువ్వు ఇంటికి వెళ్లగానే షాపింగు చేసుకుని ఏంజలు బస్సెక్కి వెళ్ళిపోయింది. సుగుణని పలకరించాను. మా ఇంటిదాకా వచ్చిందిలే. షాంగ్రిలానించి ఏంజల్తో కలిసి వచ్చిందట. సుమతి నీకు ఫ్రెండా అన్నా. సుమతి కాదు, దీని పేరు సీత అంది. ఆశ్చర్యపడ్డాను. ఏవిటి బావా విశేష? లంది కనుబొమ్మలెగరేస్తూ. అదే సీత పేరు సుమతి అనుకున్నాను అన్నా. కాదు, సీత పేరు సీతే, సుమతి పేరు సుమతే. పోతే సీత హాస్టలులో ఉంది. సుమతి అడయారులో వాళ్ళమ్మ నాన్న అక్కచెల్లెళ్లతో ఉంది అని చెప్పింది. సత్యం గుండె జల్లుమంది. అయితే మన ఉత్తరాలు 30 రాజు సుస్పష్టమైన తెలుగులో వాక్యీకరించాడు. అవును సీత అనుకుంటూ నువ్వు రాసిన ఉత్తరాలు సుమతికి వెళ్ళాయి. ఆ సుమతి ఎవరో నీ ఉత్తరాలు చదువుకుని ఏమైపోతుందో వెండితెర మీద చూడాల్సిన విషయానికి. పోతే సీత నిన్ను గురించి ఏమీ అనుకోటం లేదు. నీ ఉత్తరం ఒక్కటి ఆమె పేర వెళ్ళలేదు కనుక. నువ్వు రోడ్డు మీద ఆ సీతని చూసినప్పుడు మడి కట్టుకుంటున్నావు. బంగారు తండ్రిలా తల వంచుకుని పోతున్నావు. అందువల్ల ఇప్పుడు సీత దృష్టిలో నువ్వు ఎవరు? బాటసారివి, బైపాసర్వి. శ్లోకం చదువు సుమతి సుందరి. ప్రీత్యర్థం, నమస్కారం సమర్పణం. ఆ రాత్రి అనిర్వచనీయమైన వైరుధ్య అనుభూతుల సంఘర్షణల మధ్య తుపాను రెపరెపలాడు గుండెలతో సత్యం సీతకి మొదటి ఉత్తరం రాశాడు. చాలా పెద్ద ఉత్తరం. గాలిలో రావి ఆకువలే. నిన్న కారులో ఎక్కనందుకు మిమ్మల్ని ఇప్పుడు అభినందిస్తున్నాను. మీ పేరు సుమతి అనుకుని 30 ఉత్తరాలు రాశాను. అవి మీకే చేరినవన్న అభిప్రాయంతో, వన్ వే ట్రాఫిక్ అయినా మనకి పరిచయం ఉంది అన్న ఉద్దేశంతో మీకు నేను నిన్న కారుమీద లిఫ్ట్ ఆఫర్ చేశాను. అంతేకాని అపరిచితులందరినీ కారులోకి ఎక్కమని అడిగే అలవాటు నాకు ఎన్నడూ లేదు. ఈ పొరపాటును అర్థం చేసుకోమని కోరుతున్నాను. దయచేసి రేపు ఐస్ క్రీం పార్లర్కి సాయంత్రం 5 గంటలకి వస్తే మీకు వివరిస్తాను. ఇది ఆ లేఖ సారాంశం. మర్నాడు సాయంత్రం సీత పార్లర్కి వచ్చింది. కాని చాలామంది స్నేహితురాళ్లతో ఉంది. సత్యం పలకరించలేదు. ఆ అమ్మాయి చాలా చలాకీగా ఉంది. రోజులు దొర్లుతున్నాయి, రోడ్లు అరుగుతున్నాయి. సీత కనబడుతూనే ఉంది. ఎప్పుడూ ఒక ఊర్మిళ, ఒక మాండవిక, శృతకీర్తి కూడా ఉంటారు. ఎన్నో అపాయింటుమెంట్లు నిర్ణయించాడు. సత్యం సీతకి రాసిన ఉత్తరాలలో ఆయా చోట్లకి వచ్చేది. కాని అతను చెప్పిన రోజు కాదు, కోరిన టైముకి కాదు. హఠాత్తుగా కనపడేది. కిలారున నవ్వుతూ వెళ్ళిపోయేది.
సీతకి ఉన్న చీరలు మొత్తం ఎన్ని రకాలో అతనికి కంటత. అన్నీ చాలా సింపుల్గా, ఆడంబరరహితంగా ఉంటాయి. అందుకే హఠాత్తుగా ఒకనాటి నుంచి ఆమె జార్జెట్టు రంగుల చీరలు కట్టడంతో చివుక్కుమంది అతని మనసు. ఆమె స్వచ్ఛమైన అందానికి ఈ ఆడంబరాలు ఒక అపశృతి అనుకున్నాడు. రాజుకి చెప్పాడు. నీకేం మధ్య అన్నాడు. ఆహా, ఎందుచేతో ఈ షోకులు ఆ సీతకి తగవేమోననిపిస్తున్నది అన్నాడు సత్యం. ఇష్టం లేదా నీకు? అలా అని కాదనుకో. ఏమిటో అంత మంచి అమ్మాయి ఇలా అయిపోయిందని బాధ, చిరాకు. సత్యం, నీకు పాసెసివ్ ఇన్స్టింక్టు బయలుదేరుతున్నదోయ్ అన్నాడు రాజు. సత్యం ఉత్తరం రాశాడు. సీత, నాకు మతిపోతున్నది. రేపు సాయంకాలం పార్లర్కి తప్పకుండా రావాలి. ఇది ఆఖరి ఉత్తరం. నువ్వు వస్తావు అని నమ్ముతున్నాను. నువ్వు వచ్చి రేపు నాతో మాట్లాడకపోయినా, అథవా నేను కోరిన టైముకి ఆ ఛాయలకి వస్తే చాలు. నేను సంతోషిస్తాను. నీకు వీలున్నప్పుడే మాట్లాడవచ్చు. సీత, నేను నీకు ఎంతో గౌరవమైన స్థానాన్ని ఇస్తున్నాను. నిన్ను ఉద్ధరించడానికని చెప్పటం లేదు. నిజం. పోతే అసలు నీకు ఎందుకు ఇంత పట్టుదల అని నువ్వు అడిగితే నేను ఏం చెప్పలేను. ఏం మాట్లాడుతావు అంటే ఏమో, కాని ఒక్కటి బాగా తెలుసు. నీతో మాట్లాడాలని, నిన్ను జీవితాంతం ఆరాధించుకునే అదృష్టం పొందాలి అని. దీనికి ప్లెటోనిక్ లవ్ అని పేరు పెట్టవద్దు. అలా అని నిన్ను పాసెస్ చేయాలి అని ఆశలేదు. ఏమిటో సీతా, నాకేం తెలీదు. నీతో మాట్లాడాలి అంతే. నీ పరిచయం కావాలి. అధమం, హలో అని పలకరించే పరిచయం. నువ్వు నాతో మాట్లాడకపోయినా, నీకు ఇష్టమైతే నువ్వు ఇంకోసారి కనపడ్డప్పుడు మాట్లాడవచ్చు. అసహ్యమైతే చీదరించుకోవచ్చు. కాని ఒక్కసారి మాట్లాడినా బాధ వెళ్లపోసుకునే అవకాశం మాత్రం ఇయ్యి. ఇదే నా వినతి. సీత మర్నాడు అసలు కనపడలేదు. ఆ రాత్రి సత్యం సీతకి ఇంకొక తుదిలేఖ వ్రాశాడు. సీత, ఇది రెండో తుదిలేఖ. నవ్వవద్దు. ఇది నిజంగా ఆఖరు ఉత్తరం. నువ్వు రేపైనా తప్పకుండా నా వినతి మన్నిస్తావు అని ఆశిస్తున్నాను. నువ్వు నిర్లక్ష్యం చేస్తే, మోసం చేస్తే నేను పడే బాధమితి దాటుతుంది. బహుశా మతిపోయి సద్విచక్షణ సన్నగిల్లుతుంది. నీ స్నేహితురాలు ఒకామె నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయికి నా కథ చెప్పి, నా సంగతి నీకు వ్యక్తిగతంగా చెప్పమని ఆమెని కోరవలసి వస్తుంది. నిన్న నువ్వు లజ్లో షాపులో స్నో కొనుక్కుని బయటికి వస్తూ, నన్ను చూసి నీతో ఉన్న స్నేహితురాలితో ఏదో చెప్పి పకాలున నవ్వావు. నీతో ఉన్న ఊర్మిళ ఎవరో కాని ఆమె కూడా నవ్వింది. నువ్వు ఎందుకు నవ్వావో, ఆమెతో నా గురించి ఏం చెప్పావో ఊహించి అంచనాలు వేయదలుచుకోలేదు. నీమీద పూర్తి విశ్వాసం ఉంది అనుకుంటున్నాను. కాని నా విషయానికి నీ ఫ్రెండ్సుకి చెప్పటం మంచిది కాదు. కాని నువ్వు ఆ పని చేశావు గనక నేను అంతే చెయ్యబోతున్నాను. రేపు నువ్వు కనపడకపోతే నీ స్నేహితురాలితో చెప్తాను. ఆమె నా తరపున నీతో మాట్లాడుతుంది. రేపు నువ్వు పార్లరుకి వస్తే ఏ గొడవ ఉండదు. మధ్యాహ్నం పోస్టాఫీసుకి వెళ్లి ఉత్తరం రాస్తున్నాడు సత్యం. పోస్టువారు ఉంచిన బల్లమీద ఆనుకుని. సీత వచ్చింది. తనకి ఎదురుగా నించుని తలవంచుకుని ఉత్తరం రాస్తుంది. సత్యం కొంచెం ఆగి వెనక్కి చూశాడు. కొద్ది దూరంలో నించున్న ఇద్దరు సత్యభామలు తనని పూర్తిగా చదువుతున్నారు అనిపించింది. తల వంచుకుని ఉత్తరం పూర్తి చేసి వెళ్ళిపోయాడు. సాయంత్రం 5 గంటలకి ఐస్క్రీం పార్లర్కి వచ్చింది సీత. కాని కూడా చెలికత్తెలు ఉన్నారు. సత్యం లోపలికి వెళ్ళాడు. నిశ్చలంగా కూర్చుని కాఫీ తాగుతున్నది సీత. ఇతని వేపు చూడలే. చెలికత్తెలు మాత్రం మాటలు ఆపేశారు. కాఫీలు పూర్తి చేసుకుని వాళ్లు బీచికి వెళ్లారు. తనకి చెలికాడు దగ్గర లేకపోవడం లోటు అనిపించింది సత్యానికి. గబగబా 4 వీధులు నడిచి రాజు ఇంటికి వెళ్లాడు. తిరిగి బీచికి వచ్చేసరికి 6:30 అయింది. చీకటి పడుతుంది. మెయిన్ రోడ్డు దాటి బీచ్ రోడ్డు ప్రవేశించేసరికి సీత ఎదురుగా కూడా ఒక్క ఊర్మిళి ఉంది. వస్తున్నది. బాగా దగ్గరకు వచ్చాక సీత కొంచెం తటపటాయించింది ఆగి. ఇది చూసిన సత్యం సందేహిస్తూ ఆగాడు. అందంగా, అమాయకంగా, మెత్తగా, సున్నితంగా, సంస్కారంగా స్టైలిష్ అడిగింది సీత. మిస్టర్ సత్యం మీరేనా అండి? అసలు ఈ అమ్మాయితో ఎట్లా మాటలు మొదలుపెట్టాలా అన్నది పెద్ద సమస్య సత్యానికి. ఈ సమస్య ఈ క్షణాన ఇంత సునాయాసంగా పరిష్కరించబడింది. ఈ హఠాత్ ప్రశ్నతో కథ ఈ విధంగా జరుగుతుందని ఎరగని సత్యం కంగారు పడ్డాడు కొంచెం. అవునండి అన్నాడు చివరికి. మీతో కొంచెం మాట్లాడాలి. ఈ పక్కకి రండి అన్నది సీత. రాజు తిన్నగా బీచివేపు నడిచాడు. ఊర్మిళ రోడ్డు దాటి ఇంకో శృతకీర్తితో మాట్లాడుతూ నించుంది. మెడలో ఒంటిపేట గొలుసు పళ్లకింద నొక్కిపట్టి కనురెప్పలు వాల్చి, చర్చి గోడకి చేరబడి గోడమీద నీడలో నిలబడింది సీత. సత్యం ఆమె ఎదురుగా అవకతవకగా అపభ్రంశంగా నించున్నాడు. తప్పు చేసిన కుర్రాడు తల్లి ఎదుట నించున్నట్టు. సీత చేతిలో నలిగిన ఉత్తరం ఉంది. అది సత్యం రాసినది. 5,560. సత్యం మాట్లాడలేదు. మీరు ఇలా ఉత్తరాలు రాస్తే, ఇవి హాస్టలు అధికారులు చూస్తే మా నడతని సస్పెక్టు చేస్తారండి. సత్యం కొంచెం స్థిమితపడ్డాడు. సారీ, కాని మీరు నేను అడిగిన అవకాశం
ఇచ్చి ఉంటే అన్ని ఉత్తరాలు రాయకపోదును అన్నాడు. మీరు ఇన్ని రాయకపోతే నేను ఇవాళ మీతో మాట్లాడకపోదునండి. సరే, ఇప్పుడు చెప్పండి మీరు చెప్పదలచుకున్నదేదో. అదెలాగండి? ఇప్పుడు ఇక్కడ నించున్నపాటున నేనేం మాట్లాడగలనండి. మీరు రేపుగాని సారీ ఇంకో మాటు కలుసుకునేందుకు వీల్లేదండి అంది సీత కటువుగా. మీరు అట్లా అంటే ఎలా చెప్పండి? ఇలా రోడ్డు మీద నిలబడి సీత కొంచెం మెత్తబడింది. అబ్బే, మళ్ళా రేపు ఇంకో మాటు కలుసుకునేందుకు వీలుండదేమోనండి. సత్యానికి తెలుసు ఆమెకి నిజంగా రావాలనే ఉందని. తను ఇంకో మెట్టు కిందకి దిగాడు. అబ్బే, రేపే అని అనటం లేదండి. మీకు వీలు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే. అసలు నేను మిమ్మల్ని పలకరించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. కాని ఎప్పుడూ మీతో మీ ఫ్రెండ్సు ఉంటారు. అదృష్టవశాన ఇవాళ మీరే ఈ ప్రసక్తి చేశారు అన్నాడు. ఆహా, అదీ కాదులండి. మీరు ఎవరో అమ్మాయికి చెబుతాను. ఆ అమ్మాయి నీతో మాట్లాడుతుందని ఏదో రాశారు. అందుకని ఇప్పుడు నేనే పలకరించాల్సి వచ్చింది. సత్యం మాట్లాడలేదు. వంచిన తల పైకెత్తి ధైర్యంగా అతని మొహంలోకి చూస్తూ సీత దబాయింపు అభినయించింది. ఇప్పుడు చెప్పండి మీరు చెప్పదలచుకున్నది అంటూ. అదే చెప్పాను కదండి. ఇలా హఠాత్తుగా కలుసుకుని రోడ్డుమీద ఏం చెప్పమంటారు? రేపు వీలైతే సరే. రేపు మధ్యాహ్నం 1 గంటకి రండి ఈ పోస్టాఫీసు దగ్గరకి. సత్యం అంగీకరించి ఇంగ్లీషులో వందనాలు తెలిపాడు. సరే మీరు వెళ్ళండి. మీ స్నేహితురాలు పాపం కాసుకుని ఉంది అన్నాడు. సీత మెల్లిగా బయలుదేరి వెళ్ళింది. పోస్టాఫీసు పక్కని చెట్టు నీడని కారు ఆపాడు సత్యం. 1 గంట అయింది. సీత ఇంకా రాలేదు. ఎండ తీవ్రంగా ఉంది. గాడుపు వీస్తున్నది. రోడ్డుమీద ఎక్కడా మనుష్యులు నడవడం లేదు. పక్షులు కూడా ఎండకి బెదిరి గూళ్లలో కునుకుతున్నాయి. ఎండవేడితో వేడి గాడుపుతో నిండి నిర్మానుష్యమై మండుతూ ఉన్న తారు రోడ్డులో దూరంగా ఎండమావులు కనబడుతున్నవి. ఆ నిశ్శబ్దతలో, స్తబ్దతలో, శూన్యతలో ఎడారిగీతం వంటి ఎండిన సంగీతం మందంగా ఈదుతోంది. సముద్ర ఘోష నిర్విరామంగా ఉపశృతి వేస్తుంది. జీవితంలోని నిర్జీవతను ఇంత నిర్దయతో ఆలాపించే ఎడారి రాగంలో అపశృతి ధ్వనిస్తూ గవర్నమెంటు బస్సు మహావేగంగా వెళ్ళిపోయింది. తిరిగి నిశ్శబ్దత, స్తబ్రత, శూన్యత. 1 గంట మీద 3 నిమిషాలు అయింది. సిగరెట్టు అంటించాడు సత్యం. 2 పీల్పులతో చిరాకు పుట్టింది. విసిరి నేలకు కొట్టాడు. సీత ఇంకా రాలేదు. పరాకుగా పాట మొదలు పెట్టాడు. 2 నిమిషాలసేపు తను పాడింది విన్నాడు. తను పాడిన రాగం ఏదో జాలిపుట్టించేట్టుగా, బాధని ధ్వనించింది. సంతోషంగా ఇంటి దగ్గర ఈలపాట వేసి బయలుదేరిన తను ఇప్పుడు ఆవేదనతో నిండిన ఈ రాగాన్ని ఎందుకు ఆలాపించాడు? అది ఎలా ధ్వనించింది? తను మనస్సులో నిజంగా బాధపడుతున్నాడా? పర్యవసానం బాగుండదేమోనని భయమా? సీత తనతో మాట్లాడటానికి ఇలా సమయం ఈ మిట్ట మధ్యాహ్నమప్పుడు మండుతున్న తారురోడ్డు పక్క ఎందుకు నిర్ణయించింది? తను చెప్పి ఉండవలసింది మధ్యాహ్నం వద్దు, సాయంత్రం మాట్లాడదామని. మధ్యాహ్నం మాట్లాడడానికి ఒప్పుకున్నది సాయంత్రం అంటే ఎందుకు ఒప్పుకోదు? మధ్యాహ్నానికి సాయంత్రానికి తేడా ఏముంది? చాలా ఉంటుంది అనుకున్నాడు సత్యం. నలుపుకి తెలుపుకి, ఏడుపుకి నవ్వుకి ఉన్నంత తేడా అశుభానికి శుభానికి ఉన్నంత, ఇష్టతకి అయిష్టతలకి ఉన్నంత. ఈ తేడాలు తెలిసే, వాటి విలువలు తెలిసే సీత తమ సమాగమానికి ఈ మిట్ట మధ్యాహ్నం ముహూర్తం నిర్ణయించిందా? అసలు నిన్నటితో కథ ముగించక ఇవాళ తిరిగి మాట్లాడడానికి సీత ఎందుకు అంగీకరించింది? భయపడింది కాబోలు అనుకున్నాడు సత్యం. తను ఇంకో అమ్మాయికి చెప్తాను అని బెదిరించాడుగా. కేవలం 3వ వ్యక్తికి ఈ కథ తెలుస్తుందేమోననే భయం సీతకి ఉంటే ఆమె నిన్ననే నిర్మోహమాటంగా, కటువుగా, సరి అయిన బరువైన మాటలతో కథ ముగించును. అబ్బాయ్, నువ్వు ఎవరి ద్వారాను రాయబారాలు పంపనక్కరలేదు. దయచేసి ఈ విషయానికి మరిచిపో. ఇక ఉత్తరాలు రాయకు, నాకు ఇష్టం లేదు అని చెప్పి ఉండును. సీత అలా చెప్పలేదు కాబట్టి ఆమెకి ఇష్టం ఉంది. అందువల్ల భయం లేదు. అయితే ఇంక ఆమెను బాధించేది ఏమిటి? సందేహం, అనుమానం. ఎందుకంటే సత్యం ఉత్తరాలు తన ప్రవర్తన, ప్రవృత్తి ఏర్పరచే అభిప్రాయాలతో, తన ఆకారం పర్సనాలిటీ ఏకీభవించదు. రెండింటికీ వైరుధ్యం ఉంది. సీత ఇది చదువుకున్నది. అందుకే సీతకి సందేహం. ఈ అబ్బాయిలో తాను ఉంది అనుకుంటున్న సిన్సియారిటీ, నైతికౌన్నత్యం నిజంగా ఉన్నవా? 16 అబ్బాయి లోకంలో స్వయంగా నిలవగలడా అని, ఇతని నీడలో నిలిచిన వారికి విశ్రాంతి, సంతృప్తి దొరుకుతాయా అని, అమాయకంగా నిన్ను చూసి ఆరాధిస్తున్నట్లున్న అతని కళ్ల వెనక మోసం, కౌటిల్యం ఉండగలవా? సీతకి ఎక్కడా కనబడలేదు. తాత్కాలిక లక్ష్యసాధనకి తలపెట్టే ఆశల ఛాయలు అతనిలో ఆమెకు దొరకలేదు. ఆమె చదివిన మనుష్యులకి ఈ అబ్బాయికి పోలిక లేదు. వైరుధ్యం ఉన్నది. ఈ వైరుధ్యం, ఈ అబ్బాయిలో కనబడే ఈ అమాయకత్వం, మంచితనం, ఈ ప్రేమ, ఇవి అన్నీ నిజంగా ఉన్నవా? అభినయమా? ఇది సీత సందేహం, భయం కాదు. సీతకి ఈ సందేహం తీరితే ఆ పైన పర్యవసానం తెలుపా నలుపా అన్నది వేరే విషయానికి.
నీకు నాకు కలిసి ఇంకో రేపు లేదు అని మొదట గంభీరంగా ధ్వనించిన సీతకి, తరువాత 2 నిమిషాలలో సత్యాన్ని నిర్భయంగా చూచి అతని మాటలోని సిన్సియారిటీ ని తూచిన సీతకి తేడా ఉంది. అందుకే సత్యం మళ్లీ బతిమాలగానే రేపు కి అంగీకరించింది. సత్యం టైము చూశాడు. 1:05 అయింది. అరఫర్లాంగు దూరంలో ఉన్న హాస్టలు గేటులోంచి సీత బయటకు వస్తుంది. కూడా ఒక శృతకీర్తి ఉంది. ఒక్క నిమిషంలో సీత కారు దగ్గరికి వచ్చింది. కారు దిగి బయటకు వస్తూ చిరునవ్వు నవ్వాడు సత్యం. సీత నవ్వింది బదులుగా. సీతకి ఇంత శ్రమ ఇచ్చినందుకు ఇంగ్లీషులో విచారించాడు సత్యం. శృతకీర్తి ఆగకుండా పోస్టాఫీసులోకి వెళ్లి ఒక కార్డుకుని మహావేగంతో రాత ప్రారంభించింది. ఎందుకు సాక్షురాలిని సీత ఎందుకు తెచ్చిందో అంతుపట్టలేదు సత్యానికి. పోస్టాఫీసు కటకటాలకి జేరబడి నించుంది పీత. ఎదురుగా ఎండలో నిలబడ్డాడు సత్యం. తల వంచుకుని సీత అన్నది, చెప్పండి మీరు చెప్పదలచుకున్నదేదో. ఆశ్చర్యపడ్డాడు సత్యం. పని తొందరలో ఉన్న తహసీల్దారు ఒక్క క్షణం తెరిపి చేసుకుని ఉద్యోగాభ్యర్థనార్థం వచ్చి ఎదురుగా నిలిచిన కుర్రాణ్ణి చెప్పవయ్యా, నీ గోడు అన్నట్టుగా ఉంది. ఇలా అడిగితే అర్జునుడు, రోమియో, డాన్ జువాన్ కలిసి రిహార్సలు చేసుకున్నా ఒక్క ముక్క అనలేరు. మాట పెగలదు. పోతే అర్జునుడు, రోమియో, డాన్జువాన్ కూడా కాని సత్యం తను వేసుకున్న రిహార్సలు ఇటువంటి సన్నివేశానికి కానందువల్ల జవాబివ్వలేకపోయాడు. తల వంచుకున్నాడు. తనని ఇంకోళ్ల ఎదుట పూల్చేసే ఉద్దేశంతోనే సీత ఇంకో అమ్మాయిని తెచ్చిందా? తటాలున తల ఎత్తాడు సత్యం. తనవేపు చూస్తున్న సీత కళ్ళు, తన చలనం చూడుగానే వాలిపోటం చూశాడు. నవ్వొచ్చింది. ఆ నవ్వుకే ఇంకా కొంచెం తెలుపు రంగు వేసి జవాబు చెప్పాడు. ఎలా సీత? ఇంత ఎండలో ఈ రోడ్డు మీద నుంచుని నేనేమి చెప్పగలను? దయచేసి ఈ కారులో ఎక్కు, మెరీనా హోటలుకు వెళదాం. అక్కడ వివరంగా చెప్తాను. అలా ఇక్కడ వద్దండి, ఇక్కడ చెప్పండి. లేరుగా ఎవరూ వినడానికి అంది సీత. మన మాటలు. సీత భుజాలు తడుముకుంది. అయినా తను చెప్పిన అభ్యంతరం ఇతరులు వింటారని కాదుగా. నవ్వుతూ అన్నాడు సత్యం. పోనీ మీ ఫ్రెండుని కూడా రమ్మనండి మీకు అభ్యంతరం లేకపోతే. మెరీనాలో కూర్చోడానికి ఇష్టం లేకపోతే కారులోనే చెబుతా. తిరిగి వచ్చి మీ పోస్టులు దగ్గర డ్రాప్ చేస్తా. అబ్బే అవసరం లేదండి, ఇక్కడ చెప్పవా అచ్చండి అంది సీత. చెప్పకూడదనలేదు అంటున్నా. నేను చెప్పలేను. ఇద్దరికీ మనస్సులు చివుక్కుమన్నవి. మరు క్షణంలో వాటి క్రీనీడలు ఇద్దరిమీదా పడ్డాయి. సత్యం మళ్ళా ఒక మెట్టు తగ్గాడు. మనసు కుదుటపరచుకుని, పోనీలండి, మీకు ఇప్పుడు వీలులేకపోతే సాయంత్రం కలుసుకుందాం. వీల్లేదండి, ఇప్పుడే చెప్పండి చెబుతే ఇంకో మాటు కలుసుకుందుకు వీలు ఉండదు అంది సీత కొంచెం మొండిగా. సత్యం ఈ దెబ్బకి తట్టుకోలేకపోయాడు. సరేలండి, అయితే నేనేం చెప్పలేను, మీరు వెళ్ళొచ్చు అన్నాడు. ఇంటర్వ్యూ ఇంత అపభ్రంశంగా, హఠాత్తుగా అపశృతులతో ముగుస్తుందని ఇద్దరూ అనుకోలేదు. సీత మనస్సు చివుక్కుమంది. అతను తనని వెళ్ళు అని అంత హఠాత్తుగా, అంత పొగరుగా అన్నందుకు. సుడిగుండాలతో గాడుపు చెలరేగింది. సరే వెళ్తాలండి, మీరింక ఉత్తరాలు రాయవద్దు అంటూ సత్యం రాసిన తుది లేఖ అందించింది. రాయనులెండి అంటూ లేఖ అందుకోబోయాడు సత్యం. జారి కింద పడిపోయింది ఆ ఉత్తరం. ఒక్క క్షణం కిందకి చూశాడు సత్యం. తిరిగి సీతవేపు చూశాడు. ఉత్తరం తీయకుండా అలాగే వదిలేసి కారు తలుపు తీశాడు. సీత చలించింది, విచారించింది. తను అనుకోని విధంగా కథ మలుపు తిరిగింది. కాని తను పూర్తిగా బాధ్యురాలు కాదేమో అనుకుంది. అయితే ఈ తిరుగుబాటు తనకి ఇష్టం లేదా? తక్షణం సీత 2 అడుగులు ముందుకు వేసింది. చివరి ప్రయత్నం. ఏమండి, అసలు మీకు నా అడ్రసు ఎలా తెలిసింది? అంది తటాలున. ఉద్విగ్నుడై కళ్ళు మూసుకుని కారు ఎక్కుతున్న సత్యానికి సీత మాటల బరువు తెలియలేదు. పరిస్థితులు ఇలా వక్రించాక తిరిగి అతన్ని ఈ ప్రశ్నతో నిలవేసి, బహుశా అతను చెప్పదలచుకున్నది అతనికి తెలియకుండానే చెప్పించి సక్రమపరచాలనే ఉద్దేశాల, ఆశల ఛాయలు సీతలో ఉన్నవని అతను గ్రహించలేదు. కోపంతో, కసితో, బాధతో పసివాడిలా జవాబిచ్చాడు సత్యం. నేనింకేం చెప్పను, నేను వెళ్ళిపోతున్నా అని. తన సదభిప్రాయాన్ని, తన ఆశని, తన వినతిని, తనని లక్ష్యం చేయకుండా సత్యం తిరిగి అవమానించినందుకు కోపంతో సీత చెంపలు ఎర్రబడినవి. పెదవులు వణికాయి. స్వస్తివాచకానికి నాంది చదివింది. అయితే సరేలెండి, ఇంకెప్పుడు ఉత్తరాలు రాయకండి అంది కోపంగా. రాయనులెండి అన్నాడు సత్యం కారు స్టార్టు చేస్తూ. రోదసిలో విహరిస్తున్న శతసహస్ర దేవతల కంఠాలు ఎడారి సంగీతపు నిర్జీవరాగాన్ని ఆలాపించాయి. సముద్రుడు వినలేక హోరున ఘోషించాడు. కారు స్టవ్ చేసి తిన్నగా ఉన్న రోడ్డు చివరికి చూసిన సత్యానికి దూరంగా ఆ తారు రోడ్డు మీద మెరుస్తున్న ఎండమావులు కనపడ్డాయి. ఎండమావులు అనుకున్నాడు. 100 గజాలు కారు పరుగెత్తేసరికి సత్యం కారుకి బ్రేకు వేసి ఆపాడు. తను పావు నిమిషం క్రితం ఎండమావులు అనుకున్నవి నిజంగా ఎండమావులు కావు.
రోడ్డు పక్క కార్పొరేషన్ పంపుకి చిల్లుపడి మంచి నీళ్లు రోడ్డుమీద చిన్న తటాకం వలె నిలిచాయి. ఎండమావులు కావు అనుకున్నాడు కారు ఆపిన సత్యం. అనిర్వచనీయమైన అనుభూతికిలోనై అర్థంకాని ఊహలతో వెనక్కి చూశాడు. దూరంగా పోస్టాఫీసు దగ్గర ఎండలో నిలిచిన సీత శిలావిగ్రహం వలె అక్కడే నిలిచి ఉంది. పావు నిమిషం నిశ్చేష్టుడై చూశాడు సత్యం. సీత ఒంగి నేలమీద పడివున్న నలిగిన ఉత్తరం తీసింది. మళ్లీ తల వంచుకుని నిలుచుంది. ఆనందంతో, పట్టరాని ఆనందపు బాధతో ఆ అబ్బాయి సత్యనారాయణ హృదయం ఉధృతంగా కొట్టుకుంది. కారు మరుపు తిప్పకుండానే వెనక్కి నడిపాడు మహావేగంతో. 100 గజాల దూరంలో ఉన్న పోస్టాఫీసుకి తను చేరే వరకు సీత అలాగే నించుని ఉంటుందా, ఉండదా అనే ప్రశ్న అతని హృదయం అడిగింది. దిగంతాలకు పోయి వచ్చిన ఆ ప్రశ్న అతని చెవులలో ప్రతిధ్వనించింది. ఆ ప్రశ్న సీతని స్పృశించింది. ఉంటానా, ఉండనా అని ప్రశ్నించుకుంటూ నిలిచింది సీత, మహావేగంతో వెనక్కి వస్తున్న కారును చూస్తూ.